8 ఏళ్ల చిన్నారి స్కూల్కి రెడీ అయి వెళ్తుండగా హఠాత్తుగా మరణించిందనే వార్త వచ్చింది. టీచర్లకు కూడా అంతుచిక్కని రహస్యంగా ఇది మిగిలిపోయింది. డాక్టర్లు అనేక పరిశోధనలు చేసి తెలియజేసింది ఏంటంటే, ఈ రోజుల్లో తీసుకుంటున్న పిల్లలు తీసుకునే జంక్ ఫుడ్ వల్ల, అలాగే ఉదయం అల్పాహారంలో కూడా అనేక రకాల చెత్తను తింటున్నారు. మనం ఆ చెత్త నుండి మన బిడ్డలను విడిపించుకోవాలి. మనం ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉంచాలి. మన ఎస్విఏ న్యాచురల్ ఫుడ్ ద్వారా మన పిల్లల ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకుందాం. అవునండి, నేను ఎన్నో చూశాను. చిన్న వయసులో బీపీ, షుగర్స్, అలాగే హఠాత్ మరణం చెందిన వారు ఎంతో. దీనికి గల కారణాలు నేను ఎన్నో అన్వేషిస్తున్నాను. అందులో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం వల్లే. అవునండి, మన ఆహారం వల్లే మన ఆరోగ్యం కదా. ఎన్నో రకాల స్నాక్స్ను మనకు పూర్వకాలం వారు బెల్లంతోనూ అలాగే వరిపిండితోనూ చేసేవారు. అవి తిని వారు ఎంతో దృఢముగా ఉండేవారు. 90s కిడ్స్లో మనం ఎంతో బలంగా ఉండేవాళ్ళం కదా. మన అమ్మమ్మలు మనకంటే బలముగా ఉండేవారు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం. ఇప్పుడు మన పిల్లలకు అటువంటి ఆహారం లేదు కదండి. మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుకుందామా? మన మల్టీగ్రెయిన్ ఆటా ద్వారా, అలాగే మన రిఫైన్డ్ ఆయిల్స్, మనం ఎన్నో రకాల చెత్త క్వాలిటీ ఆయిల్స్ వాడుచున్నాము. అటువంటి ఆయిల్ కాకుండా గానుగ నూనెలో మన మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన ఫుడ్ని మన పిల్లలకి పెడితే వారు ఎంతో హెల్దీగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. వారి ఆరోగ్యమే మన ఆరోగ్యం. సో అందరూ ఆరోగ్యంగా ఉందామా?